అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ స్కూల్ వెళ్ళ సిద్ధమవుతూ ఉంటారు. అనుకున్న విధంగా ఎలాగైనా సరే ఎస్కేప్ అయ్యి వీళ్ళతో వెళ్ళకూడదని చెప్పి బుజ్జమ్మ ప్లాన్ వేస్తుంది. బాగి వచ్చి అందరికీ లంచ్ బాక్స్ ఇస్తూ ఉంటుంది. అందరు తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. రాతోడు ఇంకా కార్ డోర్ ఓపెన్ చేయగానే అంజు, ఆనంద్, ఆకాష్ వెళ్ళి కూర్చుంటారు. బుజ్జమ్మ మాత్రం వాళ్ళతో పాటు వెళ్ళకుండా కావాలని చెప్పి మెట్టు కింద దాక్కొని ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక కామ్గా మెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా అమరాడు గమనిస్తూ ఉంటారు. ఇంకా ఏం తెలియనట్టు అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య మీరందరూ ఎక్కడున్నారు అని చెప్పి అంటూ అవన్నీ చూసి, సార్ నన్ను అక్కోళ్ళు అన్నయ్య వాళ్ళు వదిలేసి స్కూల్కి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి బుజ్జమ్మ అన్న మాటకి పక్కన నుండి చూసి మనోడు షాక్ అవుతుంది. నేను ఉన్నాను కదమ్మా, బుజ్జమ్మని తీసుకెళ్తా అని చెప్పి అమరంగానే, అంటే మీ నన్ను స్కూల్ తీసుకెళ్తారని చెప్పి బుజ్జమ్మ అడుగుతుంది. తీసుకెళ్తాను అని చెప్పి అమర్ అంటూ దగ్గర నుండి బుజ్జమ్మ తీసుకెళ్తూ ఉంటాడు. అదంతా పక్క నుండి మనోడు చూస్తూ ఉంటుంది. మనం కార్లో వద్దు ఆ బైక్లో వెళ్దామా అని చెప్పి బుజ్జమ్మ అనగానే సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అలాగే మనతో పాటు నువ్వు కూడా రా మిస్ అమ్మ అని చెప్పి బుజ్జమ్మ మాటలకి మనోడు షాక్ అవుతుంది. కానీ బాలికి అర్థంగా ఆ అమ్మని చూస్తాడు. అంటే బుజ్జమ్మ అని చెప్పి అమ్మని చూసి భయపడుతూ బాగి మాట్లాడుతుంది. ఏంటి బుజ్జమ్మ పడుతుంది కదా మాతో రావా అని అమర్ అనగానే వస్తానండి అని చెప్పి బాగి అంటూ ఇంకా బుజ్జమ్మ బైక్ ఎక్కిస్తుంది. తను కూడా కూర్చోడది. ఇంకా మనోడు చాలా కోపం వచ్చేస్తుంది. గోడలకి కోపం చూస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటారు. ఇంకా వెళ్తూ ఉంటారు. బుజ్జమ్మ ఒకసారి బాగి చేయి పట్టుకొని అమర్ భుజం మీద చేస్తూ ఉంటుంది. బాగికి అసలు ఏం అర్థం కాదు. ఇంకా అలా చూస్తుంది. అమర్ కూడా అలాగే గమనిస్తుంటాడు. కానీ ఏం మాట్లాడు అలాగే చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.